హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హే రాజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 54. ఇక స్టోరీలోకి వెళ్తే వెనుక నుంచి వినిపిస్తూ ఉన్న హారన్ సౌండ్స్కి వెనుకనే ఉన్న వెహికల్స్ని చూసి హో సారీ అంటూ తను సైడ్కి నిల్చుకోగానే క్షణాలలో వెహికల్స్ అన్నీ ఒకదాని తర్వాత మరొకటి దూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. వెహికల్స్ అన్నీ క్లియర్ అవ్వగానే అటుగా చూసిన ఆయుష్కి అక్కడ ఓల్డేజ్ కపుల్ కనిపించరు. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడిన అషికా కూడా కనిపించదు. షట్, ఎట్లా వెళ్ళిపోయారు వీళ్ళిప్పుడు అంటూ చుట్టూ చూసిన తనకి ఎక్కడ కనిపించకపోయేసరికి అదే టైంకి తన ఫ్రెండ్ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి యా కమింగ్ అంటూ తన కార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాల్ మాట్లాడుతూ తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 10 రోజుల తర్వాత అప్పటికే ఆయుష్ కాలేజ్ కూడా స్టార్ట్ అవ్వడంతో ప్రణవీన్ను తన కాలేజ్ ముందు డ్రాప్ చేసి ఆయుష్ తన కాలేజ్కి వెళ్ళి క్లాస్లో కూర్చుంటాడు. తనకి అదే ఫస్ట్ క్లాస్ అవ్వడంతో తన బెంచ్ మీద కూర్చొని ఇంకా క్లాస్కి రాని లెక్చరర్ కోసం చూస్తూ ఉన్న తనకు హాయ్ అన్న వాయిస్ వినిపించడంతో అటువైపు చూస్తాడు. తన పక్కనే కూర్చొనున్న అబ్బాయి ఆయుష్ని చూసి చిన్న స్మైల్ ఇస్తూ హాయ్ దిస్ ఈజ్ మోహిత్ అని చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆయుష్ మోహిత్ వైపు యాటిట్యూడ్ లుక్ ఇస్తూ మోహిత్ వాట్ అంటూ విసుగ్గా అతని వంక చూస్తాడు. ఆయుష్ని చూడగానే యాటిట్యూడ్ పర్సన్ అనుకున్న మోహిత్కి యాటిట్యూడ్తో పాటు పొగరు కూడా అంతే ఉందని అనుకుంటూ మోహిత్ చౌహాన్ అంటూ అదే స్మైల్తో చెప్తాడు. హో నైస్ టు మీట్ యూ, దిస్ ఈజ్ ఆయుష్ వర్మ అంటూ వితౌట్ ఎక్స్ప్రెషన్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. యు ఆర్ లుకింగ్ లైక్ ఇండియన్ ఆయుష్, ఆర్ యు అన్ ఇండియన్? అఫ్ కోర్స్ ఐ యామ్, మై నేమ్ ఈజ్ ఆల్సో ఇండియన్ నేమ్, డోంట్ యూ రికగ్నైజ్ దట్? దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ ఆయుష్ అని క్యూట్ స్మైల్తో చెప్తున్న మోహిత్ వైపు వియర్డ్ లుక్ ఇచ్చి మొబైల్ బయటకు తీసి స్క్రోల్ చేస్తూ ఉంటాడు. తను మాట్లాడుతూ ఉన్నా సరే ఆయుష్ సరిగ్గా మాట్లాడకపోయేసరికి తను ఎక్కువగా ఎవరితో కలవడు అని అర్థం చేసుకుని కొత్తగా అనిపిస్తూ ఉన్న ఆయుష్ క్యారెక్టర్కి ఫస్ట్ మీట్లోనే తనకి అట్రాక్ట్ అవుతాడు మన మోహిత్. అప్పుడే క్లాస్లోకి వచ్చిన జూనియర్ లెక్చరర్ హే హాయ్ టు ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాబర్ట్, వెల్కమ్ టు అవర్ కాలేజ్ అండ్ ఐఎమ్ యువర్ జూనియర్ లెక్చరర్. టుడే నో క్లాస్, సో మీరు వెళ్ళి కాలేజ్ని చూడొచ్చు అండ్ లైబ్రరీలో బుక్స్ కూడా చదువుకోవచ్చు. వాట్ ఎవర్ మీకు నచ్చింది చేయండి, బట్ డోంట్ మేక్ నాయిస్ అని చెప్పి ఆ జూనియర్ లెక్చరర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వావ్, ఇవాళ క్లాసెస్ లేవు, యాహూ అని గట్టిగా అరుస్తున్న మోహిత్ వైపు చూస్తూ హోయ్ హలో, ఇప్పుడే కదా ఆయన చెప్పారు డోంట్ మేక్ నాయిస్ అని, వినిపించలేదా? ఇది కాలేజ్, ఫిష్ మార్కెట్ కాదు, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు, బెటర్ డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ అని చెప్పి తన బుక్స్ తీసుకుని బయటికి వెళ్తున్న ఆయుష్ని చూసి నేను చాలా చేంజ్ చేయాలి ఆయుష్, లేకపోతే చాలా కష్టం అని నవ్వుకుంటూ వెనకనే వెళ్ళి హే ఎక్కడికి వెళ్తున్నావు, క్లాసెస్ లేవు కదా, పద అలా సరదాగా క్యాంటీన్లో కూర్చొని ఏమైనా తిందాం. నో థ్యాంక్స్, నేను బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చాను. ఓకే కాఫీ అలవాట్లేదు, పోనీ టీ ఇష్టం లేదు, ప్లెయిన్ మిల్క్ ఐఎమ్ నాట్ ఎ కేక్, అట్లీస్ట్ నాకు కంపెనీ ఇవ్వు, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ముందుకు వెళ్తున్న ఆయుష్కి అడ్డుగా నిల్చుకొని ఆయుష్ స్టాప్, ఎన్నిసార్లు అడుగుతున్నాను కదా, ప్లీజ్ జస్ట్ 10 minutes టైం అవుతుంది అన్న తొందరలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చేసాను, ప్లీజ్ ఆయుష్ నాకు కంపెనీ ఇవ్వు, నాకు ఇక్కడ ఎవరూ తెలీదు, ప్లీజ్ ప్లీజ్. నాకు ఇంట్రెస్ట్ లేదు మోహిత్, జస్ట్ లీవ్ మీ, నేను లైబ్రరీకి వెళ్ళాలి. క్లాసెస్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే లైబ్రరీకి వెళ్ళి ఏం చేస్తావు, కమ్ అంటే ఆయుష్ బ్యాగ్ తీసుకొని క్యాంటీన్ వైపు వెళ్తాడు. హో గాడ్, టూ మచ్ ఆఫ్ ఇరిటేటింగ్ ఫెలో అని విసుక్కుంటూనే ఆయుష్ మోహిత్ వెనుకనే వెళ్తాడు. మోహిత్ చైర్లో కూర్చుంటూ వెయిటర్ని పిలిచి మెనూ కార్డ్ తీసుకొని చూస్తూ ఐ వాంట్ లావర్ బ్రెడ్, మీసో సూప్, అవకాడో టోస్ట్ అండ్ శాండ్విచ్ విత్ కోక్ అనే ఐటమ్స్ చెప్తూ ఉన్న మోహిత్ వైపు చూస్తూ అవన్నీ నువ్వు ఒక్కడివే తినడానికా లేక ఇంకెవరైనా వస్తున్నారా? నాకు ఒక్కటే ఆయుష్, ఫీలింగ్ వెరీ హంగ్రీ, నువ్వు కూడా చెప్పు ఏం తింటావు అంటూ మెనూ కార్డ్ ఆయుష్కి ఇస్తాడు. లేదు నాకేం వద్దు, నో థ్యాంక్స్ అంటూ మొబైల్ చూస్తూ చెప్తున్న ఆయుష్ని చూసి అదేంటి నేను తింటూ ఉంటే నువ్వు అలా ఎలా కూర్చుంటావు, ఏం బాగుంటుంది, గెట్ 1 స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. అరే నాకేం వద్దని చెప్తున్నాను కదా మోహిత్, నాకు ఆకలి వేస్తే నేను తింటాను, నాతో మనీ ఉంది. డోంట్ గెట్ యాంగ్రీ ఆయుష్, మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన సందర్భంగా ఇస్తున్న ట్రీట్ అనుకో, వద్దు అనుకుంటే తిను అంటూ వెయిటర్ తీసుకొచ్చిన ఐటమ్స్ 1 by 1 టేస్ట్ చేస్తూ ఐస్ క్రీమ్ ఆయుష్ ముందు పెడతాడు. తప్పక ఐస్ క్రీమ్ తింటూ మోహిత్ తిండిని చూసి తల కొట్టుకుంటూ మెల్లగా తన ఐస్ క్రీమ్ను ఫినిష్ చేస్తాడు. బిల్ పే చేశాక ఇద్దరు క్యాంటీన్ నుండి బయటకు వస్తూ ఇద్దరు అలా కాలేజ్ చూస్తూ వస్తున్న వాళ్లకు ఎదురుగా వస్తూ కనిపిస్తాడు విక్రమ్. హాయ్ విక్కీ, నువ్వేంట్రా ఇలా, మీకు కూడా క్లాసెస్ లేవా అంటూ విక్రమ్ని చూసి నవ్వుతూ అడుగుతాడు. యారా లేవు, అందుకే నీ దగ్గరికే వస్తున్నా, నువ్వే ఇలా వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ పక్కనే ఉన్న ఆయుష్ని చూసి ఎవర్రా ఈ చాక్లెట్ బాయ్,
చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. హహా, తన పేరు ఆయుష్, మై బెంచ్ మేట్ అండ్ ఆయుష్. తను విక్కీ, విక్రమ్, నా క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఇద్దరిని ఒకరికొకరు పరిచయం చేస్తాడు. హాయ్ ఆయుష్ అంటూ ఆయుష్ వైపు చిరునవ్వుతో చూస్తూ చెప్తున్న విక్రమ్ని చూసి, హలో అంటూ ముందుకు వెళ్తున్న ఆయుష్ని చూసి, బ్లాంక్ ఫేస్తో చూస్తున్న విక్రమ్ని చూసి నవ్వుతూ, తను కొంచెం డిఫరెంట్ లేరా, ఫీల్ అవ్వకు, ఎవరితో ఎక్కువ కలవడు. హో, సార్ గారు చూడ్డానికి హీరోలా ఉన్నా అన్ని విలన్ పోలికలే కనిపిస్తున్నాయి. సర్లే, తన గురించి మనకెందుకు గాని, పద ముందు వెళ్దాం. ఎక్కడికి విక్కీ? మన కాలేజ్ జూనియర్స్ అండ్ సీనియర్స్ గర్ల్స్ అందరూ సరదాగా బ్యూటీ కంటెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ప్రైజ్ మనీ కూడా ఉందంట, అక్కడ జరుగుతుంది. మన ఆశిక కూడా పార్టిసిపేట్ చేస్తుంది, పద వెళ్దాం. అవునా, మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. పద పద, ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటుంది అంటూ బెంచ్ మీద కూర్చొనున్న ఆయుష్ని కూడా బలవంతంగా ఆడిటోరియం దగ్గరికి లాక్కొని వెళ్ళి అక్కడ అరేంజ్ చేసిన చైర్స్లో కూర్చుంటారు. నాకు ఇలాంటివంటే ఇంట్రెస్ట్ లేదు అంటే వినవేంటి మోహిత్, నేను వెళ్తున్నా. హబ్బా, ఇప్పుడు నువ్వు ఒక్కడివే కదా, అప్పుడప్పుడు మనుషులతో కూడా టైం స్పెండ్ చేయడం నేర్చుకో ఆయుష్. ఈ కాంటెస్ట్లో నా సిస్టర్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది, ఎవరు విన్ అవుతారో చూసి వెళ్దాం, ప్లీజ్ కూర్చో అంటూ ఆయుష్ చేతిని పట్టుకొని కూర్చుంటాడు. నీ చెల్లి పార్టిసిపేట్ చేస్తే నేను చూడడం ఏంటి నాన్ సెన్స్ అని ఇరిటేట్ అవుతూ, నీ చెల్లి కూడా మన కాలేజ్లోనే చదువుతుందా? యా, కాకపోతే బ్రాంచ్ డిఫరెంట్. నేను సెకండ్ స్టాండర్డ్ 2 times చదవడం వల్ల నా చెల్లి నాతో పాటు చదవాల్సి వచ్చింది అంటూ నవ్వుతూ చెప్తాడు. ఆయుష్ ఇంకేమీ మాట్లాడకుండా స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేస్తూ ఉన్న అమ్మాయిలను చూస్తాడు. ఒకరికి మించి ఒకరు అందంగా రెడీ అయ్యి ర్యాంప్ వాక్ చేస్తున్న అమ్మాయిలను చూసి అబ్బాయిలు చొంగ కార్చుకుంటూ చూస్తూ ఉంటే వంటి మీద బట్టలు ఒద్దిగ్గా వాడిన వాళ్ళ డ్రెస్సింగ్ చూసి ఆయుష్ మొహాన్ని చిరాగ్గా పెట్టుకుని వాళ్ళ వైపు చూస్తూ మొహాన్ని పక్కకి తిప్పుతాడు. రే, అదిగురా మన ఆశిక అన్న విక్కీ వాయిస్కి ఆయుష్, తనే నా సిస్టర్ ఆశి అంటూ ఆయుష్ భుజాన్ని పట్టుకుని ఎగ్జైటింగ్గా ఆశిని చూస్తూ ఊపేస్తూ ఉన్న మోహిత్ వైపు అసహనంగా చూస్తూ, యా స్టాప్ ఇట్ అంటూ మోహిత్ని విడిపించుకొని ఆశికాను చూసి, ఈ అమ్మాయి ఆ రోజు కనిపించిన అమ్మాయి కదా అనుకుంటూ ఆశికాను స్కాన్ చేస్తాడు. గోల్డ్ అండ్ రెడ్ కలర్ లెహెంగాలో చెవులకి గోల్డ్ కలర్ పెద్ద జుమ్కీస్ పెట్టుకొని హెయిర్ను లీవ్ చేసుకొని లైట్ మేకప్తో కొంచెంగా కనిపిస్తూ ఉన్న బెల్లిని చూసి అందరి అమ్మాయిల డ్రెస్సింగ్ కంటే ఆశిక లుకింగ్ స్టన్నింగ్గా కనిపించడంతో తన చూపు ఆశిక మీదనే ఉంటుంది. అందరి ర్యాంప్ వాక్ అయ్యాక విన్నర్ని అనౌన్స్ చేస్తారు ఆ కాలేజ్ చైర్మన్. విన్నర్ ఎవరవుతారా అని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటే ఆయుష్ అనుకున్నట్టుగానే ఆశికాని విన్నర్గా అనౌన్స్ చేసి 5,000 pounds మనీ చెక్ అందిస్తారు. ఆశి ఆ చెక్ వైపు చూసి చిన్నగా నవ్వి మైక్ తీసుకొని, నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్, నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్న అందరికీ lakhs of thanks, నన్ను ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్న మామ్ అండ్ డాడ్ అండ్ అన్నయ్య అంటూ మోహిత్ వైపు చూస్తూ, థ్యాంక్స్ రా అంటూ, ఈ ప్రైజ్ మనీ నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను ఏం అడిగినా ఇవ్వడానికి నా పేరెంట్స్ ఉన్నారు, బట్ చాలామంది ఫుడ్ లేకుండా కష్టపడుతూ బెక్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఈ చెక్ నేను ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నా అనగానే ఆడిటోరియం మొత్తం క్లాప్స్తో 5 minutes నాన్ స్టాప్గా మోగిపోతుంది. అది చూసిన ఆయుష్ ఆశిక వైపు చూసి ఇంట్రెస్టింగ్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆశిక ప్రైజ్ మనీ చారిటీకి డొనేట్ చేయడం చూసి చైర్మన్తో సహా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశిక వ్యక్తిత్వానికి ఫిదా అయ్యి ఆశికకి బొకే ఇస్తూ కంగ్రాట్స్ చేస్తారు. అందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ ఫొటోస్కి పోజ్ ఇస్తూ అందరినీ విడిపించుకొని తన ఫ్రెండ్స్తో పాటు స్టేజ్ దిగి మోహిత్ వైపు నవ్వుతూ చూస్తూ, మోహి అంటూ నవ్వుతూ వస్తున్న తనని మోహిత్ విక్రమ్ ఎత్తుకొని కంగ్రాట్స్ బ్యూటీ ఆఫ్ ది కాలేజ్ గారు అని నవ్వుతూ ఆనందంగా ఆశికాను గిర్రున తిప్పుతూ ఉంటారు. మోహి స్టాప్ ఇట్ యార్, కళ్ళు తిరుగుతున్నాయిరా, నన్ను దింపురా అని మోహిత్ను చిన్నగా కొడుతూ ఉంటుంది. హబ్బా రాక్షసి అంటూ ఆశికాను కిందకి దింపి తన మొహాన్ని 2 చేతులతో పట్టుకొని నుదిటిను ముద్దు పెడుతూ, కంగ్రాట్స్ రా, అవుటర్నే కాదు ఇన్నర్ కూడా బ్యూటీయే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నావు. ఆల్మోస్ట్ 5,25,000 రూపీస్ని గెలుచుకున్నా కూడా అందులో నుండి 1 రూపీ కూడా తీసుకోకుండా మొత్తం చారిటీకి ఇచ్చేసావు. నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ఆశిక తల నిమురుతూ చిరునవ్వుతో చెప్తాడు. మోహి, నాకేం కావాలన్నా ఇవ్వడానికి నువ్వు డాడీ ఉన్నారు, కానీ తినడానికి కూడా తిండి లేక పస్తులుంటూ వేసుకోవడానికి బట్టలు కూడా లేని వాళ్ళు చాలామందే ఉన్నారు. నేను అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. మనం బాగుండడంతో పాటు నలుగురు బాగుండాలి అనుకోవాలి, అప్పుడే మనం మనుషులం అవుతాం. పైగా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం ఇంకా బాగుంటాం. ఇదేదో నేను గొప్ప అని అందరితో అనిపించుకోవడానికి కాదు, నా వరకు ఏ ఒక్కరు ఆకలితో ఇబ్బంది పడకూడదు, అందరూ కడుపు నిండా తినాలి, అందుకోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అంతే అని నవ్వుతూ చెప్తుంది. నీ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందిరా అని నవ్వుతూ, పద వెళ్ళి పార్టీ చేసుకుందాం.
లేదు మోహి, ఇవాళ నాకు కుదరదు, చారిటీకి వెళ్ళాలి. అక్కడ పిల్లలకి ఇవాళ చాక్లెట్స్ టాయ్స్ తీసుకొస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. సో నాకు కుదరదు, నెక్స్ట్ టైం వెళ్దాం, నెక్స్ట్ టైం చూద్దాంలే అంటూ బాయ్ అంటూ విక్రమ్ వైపు చూసి బాయ్ విక్కీ అని హక్ చేసుకొని తన ఫ్రెండ్స్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హిష్ అంటూ రెండు చేతులు తల మీద పెట్టుకొని, అషిక ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయి కాదురా. ఏంట్రా మోహిత్, ఈ జనరేషన్లో అమ్మాయిలు పార్టీలు పబ్బులు అని తిరుగుతూ ఉంటే అషిక మాత్రం చారిటీలు ఓల్డేజ్ హోమ్లు అని చెప్పి వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏంట్రా ఇది? అషిక గురించి తెలిసిందే కదరా, తను చిన్నప్పటి నుంచి అలానే ఉంది. తన ముందు ఎవరు ఆకలితో బాధపడుతూ ఉన్నా చూడలేదు. ఓన్గా చారిటీ కూడా స్టార్ట్ చేయాలి అనే ప్లాన్లో కూడా ఉంది. తను చూడడానికి ఎంత మోడర్న్గా ఉన్నా తనకి ఇలాంటి సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. సృష్టిలో రకరకాల మనుషులు ఉంటారని తెలుసు, బట్ అలాంటి వాళ్ళందరూ నాకే ఎందుకు పరిచయం అయ్యారో. ఆయుష్ ఏమో ఎవరితో కలవడు, హర్షిక ఏమో ఓల్డేజ్ హోమ్స్ చారిటీలను తిరుగుతూ ఉంటుంది అని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్న విక్రమ్ని చూసి నవ్వుతూ, అవును ఆయుష్ ఎక్కడ కనిపించడం లేదు అని కనిపించిన ఆయుష్ కోసం చూస్తూ వెళ్తున్న తనకి ఆయుష్ లైబ్రరీ వైపు వెళ్ళడం చూసి మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఈసారి కొట్టడం ఖాయం అని మోహిత్ కూడా విక్రమ్తో పాటు కలిసి కాలేజ్ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ ఆయుష్ కాలేజ్ అయ్యాక గ్రౌండ్ ముందున్న బెంచ్ మీద కూర్చొని సీరియస్గా నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. మోహిత్ సరదాగా వాలీబాల్ ఆడదామని పిలిచినా రాకపోయేసరికి, రే ఆ రోబోతో పెట్టుకుంటే మనం కూడా అలాగే అయిపోతాం కానీ నువ్వు రారా బాబు అని మోహిత్ను లాక్కుని గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. తన ముందు ఎంత గోలగా ఉన్నా ఆయుష్ తల కూడా పక్కకి తిప్పకుండా నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్న తనకు వేగంగా వచ్చి ఫుట్బాల్ నుదిటిన బలంగా తగలడంతో సీరియస్గా తల పైకెత్తి చూసిన ఆయుష్కి బాల్ కోసం పరిగెత్తుకుంటూ వస్తున్న అషిక కనిపిస్తుంది. అచ్చం ఫారినర్ లాగే తెల్లగా ఉన్న ఆయుష్ను తన హెయిర్ స్టైల్ని చూసి ఇక్కడ వాడే అని భ్రమపడి సారీ మిస్టర్ అని అపాలజీ చెప్పి బాల్ కోసం వంగిన అషికాను కోపంగా చూస్తూ ఆ బాల్ మీద కాలు పెడుతూ దానిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. బాల్ తీసుకోవాలి అనుకున్న తనకి ఆయుష్ అలా బాల్ తీసుకోవడంతో ఏం అర్థం అవ్వక ఆయుష్ వైపు అయోమయంగా చూస్తూ, హే మిస్టర్, ఐ సెడ్ సారీ, ఇట్స్ ఓవర్ నో, గివ్ మీ మై బాల్. కాలేజ్కి వచ్చింది ఆడుకోవడానికా లేక చదువుకోవడానికా? ఆడుకోవాలి అనుకుంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆడుకోవాలి, కానీ ఇలా బాల్తో కొట్టి డిస్టర్బ్ చేసి కాదు. నువ్వు నేను అనుకున్నంత డీసెంట్ పర్సన్ అయితే కాదన్నమాట. ఆర్ యూ ఇండియన్? ఆయుష్ తెలుగు మాట్లాడడంతో షాక్ అవుతూ అడుగుతుంది. హో గాడ్, ఇప్పటి వరకు నేనేమన్నా మలయాళంలో మాట్లాడాను అనుకుంటున్నావా? ఐఎమ్ టాకింగ్ టు యూ ఇన్ తెలుగు, గాట్ ఇట్? సారీ అండి, నేను కావాలని మిమ్మల్ని కొట్టలేదు, బై మిస్టేక్ తగిలింది. ఇంకోసారి ఇలా జరగదు, ప్లీజ్ నా బాల్ నాకు ఇవ్వండి అని చేతులు ముందుకు పెడుతుంది. నో, నేను ఇవ్వను. నువ్వు నన్ను బాల్తో చాలా హార్డ్గా కొట్టావు, నేను చాలా హర్ట్ అయ్యాను. ఈ బాల్ నీకు ఇవ్వాలంటే నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, నువ్వు రైట్ ఆన్సర్ ఇస్తేనే ఈ బాల్ నీకు ఇస్తాను, లేకపోతే నువ్వు ఎప్పుడు ఆన్సర్ చేస్తే అప్పుడే నీకు ఈ బాల్ ఇస్తాను. అప్పటి వరకు ఇది నాతోనే ఉంటుంది. వాట్ ద హెల్, తప్పు నాదని మర్యాదగా సారీ చెప్తుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. ముందు నా బాల్ నాకు ఇటు ఇవ్వు. నేను ఇవ్వను, మిస్టేక్ నీది. నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఛాన్స్ లేదు. కానీ ఎక్స్ట్రాస్ చేయకుండా టెల్ మీ వాట్స్ దిస్. నేను చెప్పను. హో, ఆన్సర్ తెలియదని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఇలా తెలియదని అబద్ధాలు చెప్పడం ఎందుకు అని వెటకారంగా అడుగుతున్న ఆయుష్ వైపు సీరియస్గా చూస్తూ, అప్పటి నుంచి చూస్తున్నాను, ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? అదేమైనా క్రికెట్ బాలా? జస్ట్ ఫుట్బాల్, ఆ మాత్రానికి తెగ ఓవర్ చేస్తున్నావు. ఫస్ట్ నా బాల్ నాకు ఇటు ఇవ్వు, లేకపోతే మా సంగతి నీకు పూర్తిగా తెలియదు. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ నేను చాలా డేంజర్, నాతో పెట్టుకోకు అని వేలు చూపిస్తూ ఆయుష్ వైపు సీరియస్గా చూస్తూ చెప్తుంది. నాకే వేలు చూపిస్తావా? ఎంత ధైర్యమే నీకు అని అషిక చేతిని అలాగే పట్టుకొని వెనక్కి మడిచి మర్యాదగా సారీ చెప్పవే, లేకపోతే ఈ చేతిని ఇలాగే మడిచి నీ మరో చేతిలో పెడతాను. ఇందాక చెప్పాను కదా వదులు, హమ్మా నొప్పి అని అరుస్తూ గింజుకుంటూ ఉంటుంది. షటప్, సే సారీ, దట్స్ ఇట్ అంటూ కమాండింగ్గా చెప్తున్న ఆయుష్ని చూసి కోపంగా చూస్తూ, నేను చెప్పను, లీవ్ మీ. అయితే నేను వదలను అంటూ మరింత గట్టిగా పట్టుకుంటాడు. ఆ అమ్మా అని ఎర్రగా కందిపోతున్న తన చేతిని చూసి నొప్పికి ఏడుస్తూ ఆయుష్ నుండి విడిపించుకోవడానికి ఎంత ట్రై చేస్తూ ఉన్నా ఆయుష్ కొంచెం కూడా వదలకుండా మరింత గట్టిగా పట్టుకుంటాడు. అషిక ఎంతసేపటికి బాల్ తీసుకురాకపోయేసరికి అషికాను వెతుక్కుంటూ వచ్చిన తన ఫ్రెండ్స్ నొప్పికి అరుస్తూ ఉన్న అషికాను తన చేతిని గట్టిగా పట్టుకొనున్న ఆయుష్ని చూసి పరుగున మోహిత్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి మోహిత్ని తీసుకుని వస్తారు. ఆయుష్ అషిక చేతిని గట్టిగా పట్టుకొని ఉంటే అషిక పూర్తిగా ఆయుష్కి అతుక్కొని తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ కనిపిస్తుంది. ఎవరితోనూ కలవడానికి కూడా ఇష్టపడిన ఆయుష్ అషికాను వే అని పిలవడం, అషిక ఆయుష్ని రా అని పిలవడం చూసి షాక్ అవుతూ వాళ్ళ వైపు బ్లాంక్గా చూస్తూ ఉంటాడు. మోహిత్,
ఏంటి అలా స్టాచ్యూ లాగా నిల్చుకొని వాళ్ళ వైపు చూస్తూ ఉన్నావు? అషికాను సేవ్ చెయ్యి అని అరుస్తూ ఉన్న అషికా ఫ్రెండ్స్ వాయిస్కి తేరుకొని ఓకే అంటూ ఫాస్ట్గా ఆయుష్ ముందుకు వెళ్ళి అషికాను వదులు, తను నా సిస్టర్ అంటూ ఆయుష్ను ఆషికాను దూరంగా జరిపి ఎర్రగా కందిపోయిన చెల్లి హ్యాండ్ వైపు బాధగా చూస్తూ ఆయుష్ ఏంటిది చూడు ఎంత రెడ్గా అయ్యిందో, అసలేంటి మీ ఇద్దరికి గొడవ అని విసుగ్గా అడుగుతాడు. మోహిత్ వీడు నీకు తెలుసా అని ఆయుష్ వైపు రుసులు కొడుతూ చూస్తూ అడుగుతుంది. అషిక, తన పేరు ఆయుష్, నా క్లాస్మేట్. ఏమైంది, ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, చెప్పు వాడికి, నాతో పెట్టుకుంటే నల్లిని నలిపినట్టు నలిపేస్తానని అంటూ కోపంగా అరుస్తుంది. అషిక, నీకు ఆ డైలాగ్ సెట్ అవ్వదే, ఎందుకంటే ఎవరిని నలిపారో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. షటప్ అని తన ఫ్రెండ్స్ వైపు గుర్రున్న చూస్తూ రేయ్ చెప్పరా వాడికి నాతో పెట్టుకోవద్దని. వాడు వీడు అంటే మాడు పగులుద్ది చెప్తున్నా, బిహేవ్ యువర్ సెల్ఫ్. నీతో కొట్టించుకోవడానికే ఉన్నాం మరి. నన్ను అనవసరంగా గెలకవాకు, నేను అసలే మంచోణ్ణి కాదు. నాది కూడా సేమ్ డైలాగ్ రా. స్టాప్ ఇట్ అంటూ ఇద్దరి మధ్యలో నిల్చుకొని గట్టిగా అరిచిన మోహిత్ అరుపుకి ఇద్దరు మోహిత్ వైపు చూస్తారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.